హాయ్ అండి. సో ఈరోజు రెసిపీ వచ్చేసి పానీపూరి ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా దీనికి కావాల్సినవి ఉప్మా రవ్వ 1 కప్ తీసుకోవాలి. అలాగే అందులో పావు కప్పు వరకు మైదా తీసుకోవాలి. తీసుకొని అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చేసుకొని డ్రై ఇంగ్రీడియంట్స్ని ఒకసారి లైట్గా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత బాగా కాచిన నీళ్ళని 1 కప్ రవ్వ తీసుకున్నాం కదా, 1/2 కప్ వరకు బాగా కాచిన నీళ్ళని వేసుకోవాలి. సో బాగా కాచిన నీళ్ళని 1/2 కప్ వరకు వేసుకోవాలి. వేసుకొని దీన్ని ఒకసారి లైట్గా స్పూన్తో మిక్స్ చేసి తర్వాత చేత్తో బాగా కలుపుకోవాలి. సో ఇది మరి పల్చగా ఉండకూడదు. పల్చగా ఉంటే పూరి పల్చగా వస్తుంది. సో గట్టిగానే ఉండాలి. కొంచెం వాటర్ పీల్చుకొని గట్టిగా అవుతుంది. సో ఇలా ఇప్పుడు దీన్ని చేత్తో బాగా మెదుపుకోవాలి మొత్తం కలిసేలా. సో ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక 5 నిమిషాల వరకు బాగా కలుపుకోవాలి. అలా అయితే పూరి క్రిస్పీగా వస్తుంది. తర్వాత బాగా కలిపిన తర్వాత కొంచెం ఒక 5 నిమిషాల వరకు నాననివ్వాలి, లేకపోతే డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక పెద్ద బాల్ సైజు పిండిని తీసుకోవాలి. తీసుకొని దీన్ని పిండి డస్ట్ చేసుకుంటూ చపాతీలా చేసుకోవాలి. సో పిండిని చల్లుకొని చపాతీలా చేసుకోవాలి. మరీ పల్చగా చేయకూడదు, మరీ మందంగా చేయకూడదు. కొంచెం మీడియం సైజులో చేసుకోవాలి. చేసుకొని దీన్ని ఒక చిన్న లిడ్తో కానీ దీంతోనైనా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. సో చపాతీ రెడీ అయిపోయినట్టు. ఇక్కడ నేను ఒక గాజు జాతి లిడ్ యూజ్ చేస్తున్నాను. యూజ్ చేసి ఇలా పూరిలా కట్ చేసుకోవాలి. కొంచెం మనము సైజు కొంచెం పెద్దగానే తీసుకోవాలి, ఎందుకంటే ఆయిల్లో వేసిన తర్వాత పూరి సైజ్ చిన్నగా అవుతుంది. సో ఇలా చేసుకొని ఒక 7 నుంచి 8 పూరీల వరకు అవుతాయి దీనిపైన. సో వేసుకొని వీటిని కట్ చేసుకోవాలి. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే పూరి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా వీటిని కట్ చేసుకున్న పూరిని పక్కన పెట్టుకొని దానిపైన ఒక వెట్ క్లాత్ వేసుకోవాలి. అలా అయితే పూరి ఎండిపోకుండా ఉంటాయి. తర్వాత మిగతా పూరీలన్నిటిని ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి సేమ్ సైజులో. అండ్ నెక్స్ట్ సేమ్ తర్వాత ఆయిల్ హీట్ చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూరీల్ని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయాలి. సో ఆయిల్ మీడియం ఫ్లేమ్లో ఉండాలి. సో ఇప్పుడు ఒక్కొక్క పూరి వేసిన తర్వాత అది పొంగుతుంది. అలా కొంచెం పొంగిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకొని 2 వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి. సో మీరు మైదా వేయకుండా మొత్తం రవ్వతో కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మిగతా వాటిని కూడా వేసి దాన్ని ఎప్పుడు కదిలిస్తూ ఉండాలి. అలా అయితే పొంగుతాయి, అలాగే కరెక్ట్ కలర్లో వస్తాయి. సో ఇలా మిగతా పూరీల్ని కూడా ఇలాగే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి తిప్పుతూ. సో కరెక్ట్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి రిమూవ్ చేసుకోవాలి. తర్వాత స్టఫింగ్ కోసం అని చెప్పేసి ఒక ప్రెషర్ కుక్కర్లో 2 పొటాటోల్ని పైన తొక్కని పీల్ చేసుకొని వేసుకోవాలి. బాగా వాష్ చేసుకొని తర్వాత అలాగే ఇందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల బఠానీలు, వీటిని ఒక 4-5 గంటల వరకు నాననివ్వాలి. 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది. సో వీటన్నింటినీ ప్రెషర్ కుక్కర్లో వేసి ఒక 1 గ్లాస్ వరకు వాటర్ వేసి వీటిని ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత పానీ కోసం ఇక్కడ ఒక చిన్న లెమన్ సైజు చింతపండుని నానబెట్టుకోవాలి. ఒక 1 or 2 hours నానబెట్టిన తర్వాత దీన్ని చిక్కటి చింతపండు గుజ్జుని తీసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో ఒక 1/2 కప్ వరకు పుదీనా, అలాగే ఒక 1/2 కప్ వరకు కొత్తిమీర, కొంచెం చిన్న అల్లం ముక్క చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ఒక 2, కారంగా ఉంటే కనుక ఒకటి వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని ఇప్పుడు ఇందులో మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసి వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం వేయకండి, ఎందుకంటే మిక్స్ చేసేటప్పుడు మొత్తం బయటకు వస్తుంది. సో ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత దీన్ని వడకట్టుకోవాలి. పుదీనా ఇంకా కొత్తిమీర జ్యూస్ని వడకట్టుకోవాలి.
అలాగే మనం ప్రిపేర్ చేసి పెట్టుకొని చింతపండు గుజ్జు మొత్తం వేసేసి ఇప్పుడు దీన్ని వడకట్టిన తర్వాత ఇందులో 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేయాలి. సో వడకట్టిన తర్వాత మొత్తం స్క్వీజ్ చేసేయాలి. పుదీనా ఇంకా కొత్తిమీర ఆ జ్యూస్ని దాని నుండి చేసేసి ఇందులో 2 కప్పుల వరకు వాటర్ వేయాలి. సో ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనము మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి. చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. సాల్ట్ రుచికి సరిపడా వేసుకోవాలి. అలాగే ధనియా పౌడర్ కొద్దిగా, సాల్ట్ రుచికి సరిపడా వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పొటాటో ఇంకా బఠానీని ఒక ఫ్రై ప్యాన్లోకి తీసుకోవాలి. తీసుకొని ఆ వాటర్తో పాటే వాటిలో వేసేయాలి. వేసేసి ఇప్పుడు ఇందులో కొంచెం కారం, అలాగే కొద్దిగా చాట్ మసాలా, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా జీలకర్ర పొడి వేసుకొని వీటిని ఈ వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసుకునే వరకు లైట్గా ఒక 5 మినిట్స్ వరకు స్టవ్ పైన పెట్టి కలుపుకోవాలి. సో మీరు వేడివేడిగా కావాలనుకుంటే ఇది మీరు తినే ముందు ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు చల్లగా తినాలనుకుంటే ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో అలాగే కొంచెం ధనియా పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా వేసుకొని వీటన్నింటిని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల వరకు స్టవ్ పైన ఉంచాలి. సో దీనిలో ఆయిల్ కానీ బటర్ కానీ ఏం వేయాల్సిన అవసరం లేదు. నార్మల్గానే కుక్ చేసుకుంటే సరిపోద్ది ఒక 5 మినిట్స్ వరకు. మొత్తం పొటాటోని స్మాష్ చేసుకోవాలి, ఎక్కడ పెద్ద ముక్కలు లేకుండా. సో మన స్టఫింగ్ ప్రిపేర్ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని కాస్త చల్లారనివ్వాలి. సో ఇక్కడ ఇవి మనం ప్రిపేర్ చేసుకున్న పూరి రెడీ అయిపోయినట్టే. క్రిస్పీ పూరి చూసారా ఎలా ఉందో. కొంచెం మనం కట్ చేసుకునేటప్పుడు సైజ్ పెద్దగా ఉంది, తర్వాత చిన్నగా అయిపోయింది. సో తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూరిలో ఆలు స్టఫింగ్ కొంచెం పెట్టుకొని, అలాగే ఆనియన్ కొద్దిగా వేసుకొని దానిపై నుంచి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పానీని వేసుకొని తింటే కనుక సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పానీపూరి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు రెసిపీ. హోమ్మేడ్ పానీపూరి ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూపించాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.